హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి వీడియోలో చూపించిన పిక్చర్లో ఉన్న ఇమేజ్ ధనియాలు ఇంగ్లీష్లో కొరియండర్ సీడ్స్ అని పిలుస్తారు. మరి ఈ రోజు వీడియోలో చూపిస్తున్న ఇమేజ్లో ఉన్న పిక్చర్ పుదీనా. మరి పుదీనాని ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మన టాపిక్ టెలిఫోన్ రిలేటెడ్ సెంటెన్సెస్, అంటే ఫోన్కి సంబంధించిన మనం మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫస్ట్ వన్, నంబర్ ఎవరిదో కనుక్కో అనడానికి ఇంగ్లీష్లో ఫైండ్ అవుట్ హూస్ నంబర్ ఇట్ ఈస్. ఫైండ్ అవుట్ హూస్ నంబర్ ఇట్ ఈస్ అంటే నంబర్ ఎవరిదో కనుక్కో అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ ఫ్రమ్ దిస్ నంబర్, ఐ నీడ్ టు నో హూస్ నంబర్ ఇట్ ఈస్ నౌ. ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ ఫ్రమ్ దిస్ నంబర్ అంటే ఈ నంబర్ నుండి నాకు చాలా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. సో ఐ నీడ్ టు నో హూస్ నంబర్ ఇట్ ఈస్ నౌ. సో నేను ఇది ఎవరి నంబరో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడే ఈ నంబర్ ఎవరిదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఛార్జింగ్ లేదు, తర్వాత మాట్లాడతాను అనడానికి ఇంగ్లీష్లో మై ఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఛార్జ్, ఐ విల్ టాక్ టు యూ లేటర్. మై ఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఛార్జ్, ఐ విల్ టాక్ టు యూ లేటర్ అంటే ఛార్జింగ్ లేదు, తర్వాత మాట్లాడతాను అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్స్, డు నాట్ టాక్ ఆన్ ఫోన్ వెన్ ద ఫోన్ బ్యాటరీ ఈజ్ లో. డు నాట్ టాక్ ఆన్ ద ఫోన్ వెన్ ద బ్యాటరీ ఈజ్ లో అంటే బ్యాటరీ తక్కువ ఉన్నప్పుడు, ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడద్దు అని అర్థం. నెక్స్ట్ వన్, మై ఫోన్ ఛార్జింగ్ ఈజ్ వెరీ లో నౌ, యూ డోంట్ ప్లే గేమ్స్ అట్ ఆల్. మై ఫోన్ ఛార్జింగ్ ఈజ్ వెరీ లో నౌ, యూ డోంట్ ప్లే గేమ్స్ అట్ ఆల్ అంటే నా ఫోన్ ఛార్జింగ్ చాలా తక్కువగా ఉంది, సో నువ్వు దాంట్లో గేమ్స్ ఆడొద్దు అని అర్థం. నెక్స్ట్ వన్, ఫోన్లో సరిగ్గా మాట్లాడడం నేర్చుకో అనడానికి ఇంగ్లీష్లో లెర్న్ టు స్పీక్ ప్రాపర్లీ ఆన్ ద ఫోన్. లెర్న్ టు స్పీక్ ప్రాపర్లీ ఆన్ ద ఫోన్ అంటే ఫోన్లో సరిగ్గా మాట్లాడడం నేర్చుకో. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, he was rude on phone but very polite outside. He was very rude on phone but very polite outside. Rude అంటే కోపంగా, మొరటిగా అని మీనింగ్. నెక్స్ట్, పొలైట్ అంటే మర్యాదగా, మర్యాదపూర్వకంగా. సో he was rude on phone but very polite outside అంటే తన ఫోన్లో చాలా రూడ్గా, కోపంగా, మొరటిగా మాట్లాడుతుంది, కానీ అవుట్ సైడ్, బయట తను చాలా మర్యాదగా ఉంటుంది లేదా మర్యాదపూర్వకంగా మాట్లాడుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ స్పీక్ నార్మలీ వెన్ ఐ టాక్ టు అదర్స్ బట్ ఎవ్రీ వన్ సేస్ మై వాయిస్ ఈజ్ వెరీ రూడ్. ఐ స్పీక్ నార్మలీ వెన్ ఐ టాక్ టు అదర్స్ అంటే నేను బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా నార్మల్గా, నెమ్మదిగా, నార్మల్గానే మాట్లాడతాను, కానీ బట్ ఎవ్రీ వన్ సేస్ దట్ మై వాయిస్ ఈజ్ వెరీ రూడ్ అంటే అందరూ ఏమంటున్నారు అంటే నా వాయిస్ చాలా గంభీరంగా, మొరటిగా అనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, పనిలో ఉంటుంది, ఫోన్ ఎత్తదు అనడానికి ఇంగ్లీష్లో షీ విల్ బీ ఎట్ వర్క్ నౌ సో షీ ఓంట్ పికప్ ద ఫోన్. షీ విల్ బీ ఎట్ వర్క్ నౌ సో షీ ఓంట్ పికప్ ద ఫోన్ అంటే పనిలో ఉంటుంది, ఫోన్ ఎత్తదు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఐ జస్ట్ గాట్ సమ్ ఫ్రీ టైమ్ దట్స్ వై ఐఎమ్ కాలింగ్ యూ. ఐ జస్ట్ గాట్ సమ్ ఫ్రీ టైమ్ దట్స్ వై ఐఎమ్ కాలింగ్ యూ అంటే ఇప్పుడే నాకు కొంచెం ఖాళీ సమయం దొరికింది, అందుకే నేను నీకు కాల్ చేశాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ కాంట్ రియలీ ఆన్సర్ ఎనీ వన్స్ కాల్ వెన్ ఐ యామ్ ఎట్ వర్క్. వెన్ ఐ యామ్ ఎట్ వర్క్ అంటే నేను పనిలో ఉన్నప్పుడు ఎవరి కాల్కి ఆన్సర్ చెయ్యలేను లేదా చెయ్యను అని అర్థం. నెక్స్ట్ వన్, వేరే నంబర్ నుంచి కాల్ చెయ్యకు అనడానికి ఇంగ్లీష్లో డోంట్ కాల్ మీ ఫ్రమ్ అదర్ నంబర్. డోంట్ కాల్ మీ ఫ్రమ్ అదర్ నంబర్ అంటే వేరే నంబర్ నుండి కాల్ చెయ్యకు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, హీ ఈజ్ నాట్ పికింగ్ మై ఫోన్ పర్పస్లీ సో ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ అనదర్ నంబర్. హీ ఈజ్ నాట్ పికింగ్ మై ఫోన్ పర్పస్లీ సో ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ అనదర్ నంబర్ అంటే తను కావాలని నా నంబర్ నుంచి కాల్ లిఫ్ట్ చేయట్లేదు, అందుకే నేను వేరే నంబర్ నుంచి కాల్ చేస్తున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఇఫ్ ఐ గెట్ ఎ కాల్ ఫ్రమ్ ఎ న్యూ నంబర్ ఐ డోంట్ రియలీ వాంట్ టు పికప్ అంటే నేను ఒకవేళ కొత్త నంబర్ నుంచి కాల్ వస్తే నేను అసలు లిఫ్ట్ చేయాలని అనుకోను అని అర్థం. నెక్స్ట్ వన్, ఫోన్ చేస్తే ఎవరో మాట్లాడుతున్నారు. నేను ఫోన్ చేస్తే ఎవరో మాట్లాడుతున్నారు
అనడానికి ఇంగ్లీష్లో ఇఫ్ ఐ కాల్ యూ సమ్వన్ ఎల్స్ ఈస్ టాకింగ్. ఇఫ్ ఐ కాల్ యూ సమ్వన్ ఎల్స్ ఈస్ టాకింగ్ అంటే నేను ఫోన్ చేస్తే ఎవరో మాట్లాడుతున్నారు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, వెన్ ఐ కాల్ యూ సమ్వన్ పిక్ అప్ ద ఫోన్ అండ్ సేడ్ యు ఆర్ నాట్ దేర్. వెన్ ఐ కాల్ యూ సమ్వన్ పిక్ అప్ ద ఫోన్ అండ్ సేడ్ యు ఆర్ నాట్ దేర్ అంటే నేను నీకు కాల్ చేసినప్పుడు ఎవరో ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు అక్కడ లేవు అని చెప్పారు అని అర్థం. నెక్స్ట్ వన్, వెన్ ఎవర్ ఐ కాల్ యూ సమ్వన్ ఎల్స్ ఈస్ టాకింగ్. వెనెవర్ ఐ కాల్ యూ సమ్వన్ ఎల్స్ ఈస్ టాకింగ్ అంటే నేను నీకు ఎప్పుడు కాల్ చేసినా వేరే వాళ్ళు ఎవరు లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నారు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో ఎక్కడో చోట మీకు యూజ్ అవుతుంది అనే కదండి. సో ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.